హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిషెస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఊబకాయాన్ని నియంత్రించే అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. పచ్చి అరటిపండుని ఉడికించుకొని దానిపైన సాల్ట్ వేసుకొని తింటే మన పొట్ట అనేది ఆరోగ్యంగా ఉంటుందండి. మరి ఈ అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 పచ్చి అరటిపండ్లు తీసుకొని క్లీన్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా వీటి చివరి భాగాల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. రోజు ఒక అరటిపండు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ ఏ, విటమిన్ B6 పుష్కలంగా దొరుకుతాయండి. ఇప్పుడు ఒక పీలర్ తీసుకుని దీన్ని ఈ విధంగా తోలు అనేది పల్చగా తీసుకోవాలండి. మందంగా తీసుకోకూడదు. దీన్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వంతు సపోర్ట్ని మా ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. అరటికాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చూపిస్తున్న విధంగా ఒకే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని మంటని లోలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇలా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పౌడర్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగాక 3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనం తగినంత ఆయిల్ చూసుకొని వేసుకుంటే మంచిది. ఇప్పుడు రుచికి సరిపడా అంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఈ టైంలో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ, పల్లీల పొడిని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత మళ్ళీ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యకరమైన ఊబకాయాన్ని నియంత్రించే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.